అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ వరల్డ్ కప్ లో మోస్ట్ అవైటెడ్ అండ్ కాంట్రవర్షియల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఈ రోజు 15th ఫెబ్రువరి జరగబోతుంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా, పాకిస్తాన్ ఆడుతుందా లేదా అని చెప్పి పెద్ద సందిగ్ధత ఉండే అన్ని తొలగించుకొని ఈ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది అంటే అంతలోనే మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే వాన రూపంలో ఈ రోజు 94% వర్షం పడే ఛాన్స్ ఉందంట మ్యాచ్ లో. ఒకవేళ మ్యాచ్ లో వర్షం పడితే మాత్రం మ్యాచ్ ఇంకా జరగనట్లే. టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఇండియన్ టీం గురించి మాట్లాడుకుందాము. ఇండియన్ టీం మోస్ట్ ప్రాబబ్లీ మనం USA తో ఏదైతే టీమ్ తో వెళ్ళామో ఆ టీమ్ తోనే వెళ్లే అవకాశం ఉంది. 1-2 చేంజెస్ మాత్రం ఉంటాయి. లైక్ సెకండ్ మ్యాచ్ లో మిస్ అయిన అభిషేక్ శర్మ టీంలోకి వస్తాడు. సో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మోస్ట్ ప్రాబబ్లీ ఓపెనింగ్ చేస్తారు. ఇంకా మిగతా టీం అంతా సేమ్ ఉంటుంది. ఇక బౌలర్లు మాత్రం మారుస్తారు. ఇలా అంటే మనకు స్పెషలిస్ట్ బౌలర్ అయిన బూమ్రా ఒక్కడు మాత్రమే స్పెషలిస్ట్ బౌలర్ గా ఉంటాడు ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో. బూమ్రాకు తోడుగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉంటాడు పేస్ బౌలర్ విషయానికి వస్తే. ఇక మిగతా వాళ్ళంతా స్పిన్నర్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. స్పిన్నర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అండ్ వాషింగ్టన్ సుందర్ తో వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ టీం విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ USA తో ఏ టీం తో అయితే ఆడారో ఆ టీం తోనే ఈ మ్యాచ్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. షాయిబ్ మాయూబ్ అండ్ ఉస్మాన్ ఖాన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఏదైనా చేంజెస్ చేస్తే మేబీ బాబర్ అజం ప్లేస్ లో ఫకర్ జమాన్ రావచ్చు. ఫకర్ జమాన్ కు మంచి రికార్డు ఉంది ఇండియా పైన. సో మేబీ ఫకర్ జమాన్ ని తీసుకోవచ్చు బాబర్ అజం ప్లేస్ లో. ఇంకా వాళ్ళు కూడా 4 స్పిన్నర్ తోనే వెళ్తారు. వాళ్ళ స్పిన్నింగ్ బౌలింగ్ చూసుకున్నట్లయితే అబ్రారు, నవాజు, షాదాబ్ అండ్ ఉస్మాన్ తారిక్ తో ఉంది. సో వాళ్ళ స్పిన్నింగ్ బౌలింగ్ కూడా బాగానే ఉందని చెప్పాలి. వాళ్ళు కూడా ఒక పేసర్ 4 స్పిన్నర్ తో వెళ్లే అవకాశమే ఎక్కువగా కనిపిస్తా ఉంది. మ్యాచ్ వచ్చేసి శ్రీలంక కొలంబోలో ఉంది కాబట్టి శ్రీలంకన్ పిచ్చెస్ స్పిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. సో ఎక్కువ స్కోర్ అయితే రాదు. లైక్ 170, 180 మధ్యలోనే ఉంటుంది. 200, 250 వచ్చే సమస్య లేదు. సో ఏదన్నా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గనక 180, 190 స్కోర్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు విన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. T20 వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రికార్డ్ చూసినట్టయితే ఇండియా కంప్లీట్ డామినేషన్ చేసిందని చెప్పాలి. 7-1 తో ఉంది. లైక్ మొత్తం కంప్లీట్ 8 మ్యాచెస్ జరిగితే ఇండియా 7 మ్యాచెస్ గెలిస్తే పాకిస్తాన్ ఒకే మ్యాచ్ గెలిచింది. అది కూడా 2021 లో 10 వికెట్స్ తో గెలిచింది. అది తప్ప ఇంకా పాకిస్తాన్ ఇండియా మీద ఎప్పుడు గెలవలేదు. ఇండియా కంప్లీట్ డామినేషన్ చేసిందని చెప్పాలి పాకిస్తాన్ మీద. ఇంకా ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియానే నా ఫేవరెట్ అని చెప్పాలి. ఎస్, పాకిస్తాన్ దగ్గర స్పిన్నర్లు ఉన్నారు, ఇండియా దగ్గర స్పిన్నర్లు ఉన్నారు. ఇండియా స్ట్రగుల్ అవుతుంది స్పిన్నర్ ఆడడానికి. కాకపోతే ఇండియా దగ్గర చూసుకున్నట్లయితే మంచి అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్ ఉందని చెప్పాలి. చాలా లాంగ్ అండ్ స్ట్రెంతీ లైనప్ ఉంది బ్యాటింగ్ లో. పాకిస్తాన్ దగ్గర లేదు. లైక్ మనకు బాబర్ అజమ్ ఇంకా బ్యాట్స్మెన్ చూసినట్లయితే వాళ్ళు చాలా స్లోగా ఆడే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇండియాలో అయితే లైక్ గేరు మార్చి సిచ్యువేషన్ కి తగ్గట్లు ఆడే బ్యాట్స్మెన్స్ ఎక్కువగా ఉన్నారు. సో ఇండియానే నా ఫేవరెట్ అని చెప్తాను ఈ మ్యాచ్ లో.